గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో శతక కవుల గురించి తెలుసుకుందాం. శతక కవుల్లో వేమన, బద్దెన, దూర్జటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో పక్కి వెంకట కవి, ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలుసుకుందాం. కుమారి శతకాన్ని పక్కి వెంకట నరసింహ కవి రచించారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పారు. ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలుసుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిని రచించారు. ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు. ఈయన పెద్దాపుర సంస్థానంలోని పెద్దడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము మొదలైన రచనలను చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ఈ వీడియోలో పక్కి వెంకట నరసింహ కవి, ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.